జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 13 నిమిషాల యాక్షన్ సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్. యూఏ 13 వచ్చినటువంటి ఈ సినిమా 4 జూలై 2025న విడుదలైంది. 5 years ఆఫ్టర్ ద ఈవెంట్స్ ఆఫ్ జురాసిక్ వరల్డ్ డొమినియన్, ద ప్లానెట్స్ ఎకాలజీ హ్యాస్ ప్రూవెన్ లార్జ్లీ inhospitable to dinosaurs. Those remaining exist in isolated equatorial environments with climates resembling the one in which they once thrived. The three most colossal creatures within that tropical biosphere hold the key to a drug that will bring miraculous life-saving benefits to humankind. Academy Award nominee Johansson plays skilled covert operations expert Jorah Bennett, contracted to lead a skilled team on a top-secret mission to secure genetic material from the world's these most massive dinosaurs. When Jorah's operation intersects with a civilian family whose boating expedition was capsized by marauding aquatic dinos, they all find themselves stranded on an island where they come face to face with sinister. So, షాకింగ్ డిస్కవరీ దట్స్ బీన్ హిడెన్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ డికేట్స్. ఒక ఫ్యామిలీ, ఒక బాబు, ఒక పాప, ఒక భార్య, ఒక భర్త, నలుగురు పోతుంటే ఒక పెద్ద తిమింగిలం కొట్టేస్తే ఆ బోటు పడిపోతుంది. ఆ బోటు పడిపోయి వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక సైంటిస్టు, అతనేమో శాంపుల్స్ సేకరణ కోసం డైనోసార్స్ మీద శాంపుల్ సేకరణ వస్తున్నటువంటి వాళ్ళు కలుసుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి ఆ డైనోసారస్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో రెక్కల టైప్లో ఉంటుంది, ఒకటేమో పక్షి మూతి టైప్లో ఒకటి ఉంటుంది. అది బాగుంది. ఇంకోటి ఏంటంటే బాటిల్ నలిగిపోయే సన్నివేశం. జనరల్ ఏంటంటే ఇవి జనరేట్ చేస్తారు, మనకు మామూలుగా విఎఫ్ఎక్స్లో ఇలా సెట్ చేస్తారు. అయితే ఫిజికల్గా అక్కడ స్క్రాప్ని అటాక్ అని చేసేటువంటివి చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మనకు స్కార్లెట్ జోహాన్సన్ జోరా బెన్నెట్గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో మెహర్షాలా అలీ, డన్కన్ కిన్కార్డ్గా, తర్వాత జోనాథన్ బ్యాలీ, డాక్టర్ హెన్రీ లూమిస్గా, రూపర్ట్ ఫ్రెండ్, మార్టిన్ కబ్స్గా, మాన్యుయల్ గార్ఫియరుల్ఫో, ర్యూబన్ డెల్గాడోగా యాక్ట్ చేసిన ఈ సినిమాకి గ్యారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్టర్ కాగా, ఫ్రాంక్ మార్షల్ మరియు ప్యాట్రిక్ క్రోలీ ప్రొడ్యూసర్లు కాగా, డేవిడ్ కోప్ రైటర్ కాగా, స్టీవెన్ స్పీల్బర్గ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. స్టీవెన్ స్పీల్బర్గ్ అంత పెద్ద ఆయన దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. ఇందాకే చెప్పినట్టుగా ఆ బోట్ పడిపోవడము, చిన్న పాప ఆ తప్పించుకోవడము, ఆ డైనోసార్స్ రావడము, సెకండ్ హాఫ్ వరకు కొంచెం స్లోగా మనకు ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ తర్వాత మొత్తం సెకండ్ హాఫ్లో అంతా ఆ డైనోసార్స్ మీదకి వచ్చి విజృంభిస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది సినిమా. సో వాళ్ళకు పెద్ద కొండ మీదకి ఎక్కుతారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ గుడ్లు పెట్టి ఉంటాయి ఒక పక్షివి. ఆ పక్షి వీళ్ళని అటాక్ చేసే సన్నివేశం, ఆ పైనుంచి వీళ్ళు జారిపడేటువంటి సన్నివేశము, రక్షించుకోవడానికి వీళ్ళు పడే ఆరాటాలు, ఆ లోపల చిన్న చిన్న డైనోసార్స్ అంటూ ఒక ఎలకలాగా పిల్లిలాగా వెళ్ళిపోతూ ఉంటాయి, పిల్లలతో ఆడుకోవడము, చిన్న పాప. సో అవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా నిజంగా మన కళ్ళ ముందు జరుగుతుందేమో అన్నంత బాగా జురాసిక్ పార్క్ ఫస్ట్ డబ్ అయినటువంటి సినిమా జురాసిక్ పార్క్. సో అట్లాంటి ఒక సిరీసే స్టార్ట్ అయ్యి మనకు ఇంగ్లీష్ డబ్బింగ్లు తెలుగుకు స్టార్ట్ చేసిన సినిమా జురాసిక్ పార్క్ అయితే, అక్కడ నుంచి జురాసిక్ వరల్డ్ రీబర్త్ వరకు మనకు ఈ ఈ డైనోసార్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్గా చూడడానికి చూడబుల్గా వాళ్ళు తీస్తూ వచ్చారు, మనం ఆదరిస్తూ వచ్చాం. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5. సినిమాలో ఎక్కడ టెక్నికల్ లోపాలు కానీ తర్వాత బోరింగ్ కానీ అంటూ ఎక్కడ ఉండదు. మనకు ఆ దృశ్యాలు మాత్రం చూడదగ్గ దృశ్యాలు. లాంగ్ షాట్లలో అసలు ఆ ప్రకృతి అందాన్ని ఒడిసిపట్టి ఒక ఫ్యామిలీ వెళ్ళింది. తర్వాత వీళ్ళేమో ఒక శాంపుల్ సేకరణ కోసం వీళ్ళు కొడితే అదొక పారాచూట్ లాగా వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాం. ఆ సన్నివేశం 2-3 సార్లు చూపిస్తారు మనకి. లాస్ట్ అది ఒక కొండ మీద నుంచి జారి కింద పడ్డప్పుడు కూడా అతను నీళ్ళలో పడిపోతాడు, రక్షించబడతాడు. ఆ రకంగా వాళ్ళు మొత్తానికి శాంపుల్ సేకరించి ఏ రకంగా విజయవంతంగా వెళ్ళారు ఆ శాస్త్రీయ బృందం అనేది ఒక రకంగా, ఈ ఫ్యామిలీ ఏ రకంగా తప్పించుకొని వీళ్ళకి కూడా తోడ్పడ్డారు అనేది ఒక రకంగా చూపించి మధ్య మధ్యలో 2 మనుషుల్ని తినేయడం కూడా చూపిస్తారు మనకి. అయితే స్టార్టింగ్ పేపర్, ఒక చిన్న చాక్లెట్ పేపర్ కింద ర్యాపర్ పడిపోతే ఆ ర్యాపర్ అలా 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 గాలి కొట్టుకుంటూ వీళ్ళు హైలీ సెక్యూరిటీ దాంట్లోకి వెళ్ళినప్పుడు
అది లోపలికి ఒక దాంట్లోకి వెళ్ళి అది ఎక్కడో మిస్ఫైర్ చేసి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం అక్కడ అంతా సిస్టమ్ అంతా పాడైపోయి అక్కడి నుంచి బయటపడ్డట్టుగా జీవాలు, ఆ తర్వాత జీవాలు ఇక్కడ విజృంభించి అవి కొంచెలుగా అంచెలంచెలుగా పెరిగిపోయినట్టుగా, ఆ తర్వాత వాటి శాంపుల్ సేకరించినటువంటి వీళ్ళ బృందం ఎంతో కష్టపడి వాళ్ళ శాంపుల్ సేకరించినట్టుగా అవి దాడి చేయడము, వీళ్ళు ప్రతి దాడి చేయడము, అసలు తప్పించుకోవడము, ఆ కొండల మీద నుంచి జాలు వరడము, ఆ నీళ్లు వాకిలి అంతా చక్కగా అసలు సినిమా అంతా అడవిలో ఎంతో అద్భుతంగా జురాసిక్ వరల్డ్ రీబర్త్ని తీయడం జరిగింది. మనకు ఈ జనరల్లీ సాధారణంగా ఈ ట్రైలర్లో చూపించేంత సినిమా మొత్తం సినిమానే ట్రైలర్లో కనబడుతుంది అని అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు. కానీ ట్రైలర్లో చూపించేంత దానికన్నా కూడా అద్భుతంగా జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఉంది సినిమా. ఇది రీబర్త్ నిజంగా పునర్జన్మ అన్నట్టు అర్థము. రీబర్త్ అంటే చాలా చక్కటి జురాసిక్ ప్రపంచంలోకి, అంటే జురాసిక్ వరల్డ్ అంటే ప్రపంచం, అది రీబర్త్ నిజంగానే పునర్జన్మ లాంటి ఒక అద్భుతమైన సినిమాని మనం చూసినటువంటి ఫీల్ కలుగుతుంది. ఎక్కడ అసభ్యత లేకుండా చాలా నీట్గా తీసినటువంటి సినిమాలో ఎటువంటి సంఖ్య ఏం లేకుండా చాలా జాగ్రత్తగా సినిమాని, ఇంగ్లీష్ సినిమా అయినా కూడా నీట్గా ఒక చాలా డిసిప్లైన్డ్గా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా తీసినటువంటి తీరు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మనకి ఎక్కడ చిన్న లిప్లాక్ సీన్స్ కూడా లేకుండా జాగ్రత్త పడి పిల్లల దృష్టిని ఆకట్టుకునే విధంగా తీసినటువంటి సినిమాకి UA-13 అంటే 13 వరకు ఈ పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడదగ్గ సినిమాగా ఇచ్చారు. సో డైనోసారస్ని చేసినటువంటి విధానము, పెద్ద పెద్ద డైనోసార్ల పక్కన వీళ్ళు నిలబడ్డప్పుడు చిన్నగా ఇంత ఉంటాము, మొత్తం ఇంత పెద్ద డైనోసార్కి ఇంత చిన్నగా మనుషుల్ని చూపించే ఆ టెక్నిక్, కెమెరా టెక్నిక్ కానీ దాని ఇట్లా అంటుంటే కూడా అవేవి స్పందించవు, అన్నీ అవే ఉంటాయి అక్కడ. సో అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి వెళ్తే మనమే అక్కడికి వెళ్ళిపోయినామేమో అనే 3D వర్షన్లో నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచిగా అనిపించింది జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఇది నేను సత్వా మాల్లో చూడడం జరిగింది. సత్వా మాల్లో ఈ సినిమా చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఒక వాతావరణంకు వెళ్ళిపోయినటువంటి ఇది కలిగింది నాకు. చాలా ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చినటువంటి సినిమా జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఇది ఫ్యామిలీతో మీరు పోవడానికి 100% అర్హమైన సినిమా. ఎందుకంటే సినిమాలో ఎటువంటి మనకు ప్రాబ్లమ్స్ లేకుండా చాలా నీట్గా తీసినటువంటి ఒక అద్భుతమైన సినిమాగా ఈ జురాసిక్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. సత్వా కాదండి, ఇది DSL మాల్లో స్క్రీన్ 3లో ఈ సినిమాని నేను చూడడం జరిగింది. స్క్రీన్ 3లో 8:10 PM చూడడం జరిగింది సినిమా. సో చాలా అద్భుతంగా అనిపించింది. అంతకుముందు వేరే సినిమా సత్వాలో చూసాను, అది గుర్తుంది నాకు. DSL మాల్లో ఈ సినిమా చూశాను. అయితే ఆ 3D వర్షన్ చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా అనిపించింది అంటే చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే ఒక అద్భుతమైన సినిమాని చూసినటువంటి ఫీల్ నాకు కలిగింది. ఆ ఫీల్ మీకు కూడా కలుగుతుందని నమ్ముతూ సో ఈ సినిమాని చూడవలసిందిగా నేను ప్రేక్షకులను కోరుతున్నాను. ఎందుకంటే బాగుంది సినిమా. సో అది కథగా చెప్తే ఏముందంటే ఒక శాస్త్రీయ బృందము, ఒక ఫ్యామిలీ ఇద్దరు కలుసుకొని ఆ